ఒకరోజు మహర్షులంతా శ్రీకృష్ణుని దర్శనానికే వేచి ఉండగా శ్రీకృష్ణుడు జాంబవంతుల కుమారుడైన సాంబుడు వారిని ఆట పట్టించడానికి భావించి స్త్రీవేషంలో గర్భవతిగా నటిస్తూ మహర్షుల ముందుకు వచ్చి తన కడుపులో ఉన్నది పాపా బాబా అని చెప్పమని అడుగుతాడు. దివ్యదృష్టితో అంతా తెలుసుకున్నవారు నీ కడుపులో నుండి ముసలం పుడుతుందని, అది మీ యాదవుల కులాన్నంతా నాశనం చేస్తుందని శపిస్తారు. మహర్షుల శాపం గురించి తెలుసుకున్న శ్రీకృష్ణుడు సాంబడి పొట్ట నుంచి బయటకు వచ్చిన రోగలిని అరగదీసి సముద్రంలో కలిపేయాలని చెబుతాడు. శ్రీకృష్ణుడు చెప్పింది చెప్పినట్టుగానే దాన్ని అరగదీయడం ప్రారంభిస్తారు. దాన్ని అరగదీసి అలసిపోయిన యాదవులు చివరికి చిన్న ముక్క మిగలడంతో విసుగు వచ్చి దాన్ని సముద్రంలోకి విసిరేస్తారు. అది కొన్ని రోజులకు సముద్రం ఒడ్డుకు కొట్టుకు వచ్చి ఒక వేటగాడికి దొరుకుతుంది. దానితో ఆ వేటగాడు బాణాన్ని తయారు చేసుకుంటాడు. తన అవతారం